ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 800 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 801వ నామము పుష్ట అంటే పరిపూర్ణమైనది. ఈ సృష్టి యందు సత్య తమో రజో గుణముల వర్ధిల్లుచున్నవి. దేవి త్రిగుణాత్మక స్వరూపురాలు. ఈ గుణముల చేత తత్వముల చేత దేవి పుష్టి అయినది, లేదా సకల జగత్తు నందు ధర్మములు శక్తులు జీవులు తనయందే ఉండుట చేత పుష్ట అగుచున్నది. 802వ నామం పురాతన అంటే ఈ సృష్టి యందు కల సకల శక్తుల కంటే ముందుగా ఉన్నట్టిది. ఈ సృష్టికి ఆది బిందువు మూలాధారము కారణభూతురాలగు దేవియే. సకల శక్తుల కంటే ఆది నుంచి ఉన్నట్టిది కనుక దేవియే పురాతనమైనటువంటిది. 803వ నామము పూజ్య అంటే పూజింపతగినది. ఈ సృష్టికి మూలశక్తి అయినటువంటి దేవి సృష్టి యందు గల ఇతర శక్తులకు ఆధారభూతురాలు కనుక సమస్త సృష్టి చేతను పూజింప తగినటువంటిది. 804వ నామము పుష్కర అంటే పుష్కర తీర్థ స్వరూపురాలు, లేదా సకల జీవులకు పుష్టిని కలుగజేయుచున్నట్టిది. పుష్కర తీర్థమను పేరుగల తీర్థము కలదు. అటువంటి తీర్థమే తన స్వరూపముగా ఉన్నటువంటిది, లేదా సకల జీవులకు పుష్టి ధాతువును అందించుచున్నది. 805వ నామం పుష్కరేక్షణ అంటే పుష్కరమందు చూపు కలుగు ఉన్నట్టిది. పుష్కర అనగా మర్రి చెట్టు అని అర్థము కలదు. మర్రి చెట్టు ఉండ్రు చేత పుష్కర ద్వీపను పేరు కలదు అని మత్స్య పురాణమునందు కలవు. విష్ణువు అనంత జలాశయమునందు మర్రి ఆకుపై శయనించెనని దేవి భాగవతమునందు కలదు కనుక దేవి విష్ణువు యందు చూపు కలది అని, లేదా విశ్వని గంటువు నందు తామర పువ్వు అను అర్థము ఉండుట చేత అటువంటి కన్నులు కలది అని గ్రహింపవచ్చును. 806వ నామము పరంజ్యోతి అంటే పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపము. పరమాత్మ జ్యోతి స్వరూపము. ఈ స్వరూపము ముందు సూర్య చంద్రుల యొక్క ప్రకాశము కూడా వెలవెలపోవును. ఆత్మజ్యోతి స్వరూపమే పరమాత్మ అన్న విషయమును గ్రహింపవలెను. ఆ జ్యోతి స్వరూపమును దర్శించవలెనన్న మాయా అంటే అజ్ఞానము. బంధముల నుండి విడివడిన వారికే ఆత్మజ్ఞానము సాధ్యమగును. ఆత్మజ్ఞానముతోనే పరంజ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారమును పొందవచ్చును. 807వ నామము పరంధామ అంటే పరమును ధరించి ఉన్నట్టిది, లేదా పరమ పద తేజస్వరూపురాలు. పరంధామ శబ్దమునందు ధామ శబ్దమునకు అర్థము అవస్థ. ఈ సృష్టినందు సకల శక్తులు ఏవైతే అవస్థలను అనుభవించుచున్నాయో ఆ అవస్థలకు అతీతమైనటువంటిది. పరం అవస్థను పొందినవాడు తిరిగి జన్మమునకు చేరలేడు కనుక అవస్థారహిత స్వరూపమే పరం అని గ్రహింపవచ్చును. అటువంటి అవస్థారహిత స్వరూపురాలు. 808వ నామము పరమాణు అంటే అతి సూక్ష్మ స్వరూపురాలు. పరమాత్మ యొక్క స్వరూపము అతి సూక్ష్మమైనటువంటిది. అది ఇంద్రియముల చేత పట్టుబడినటువంటిది అనగా కన్నులకు కనిపించనటువంటిది, చెవులకు వినిపించనటువంటిది, మాటలకు బదులు పలకనటువంటిది, కేవలం ఆత్మయందు మిళితమై ఉన్నటువంటి శక్తి స్వరూపురాలు. 809వ నామము పరాత్పర అంటే పరంధామ స్వరూపురాలు. బ్రహ్మాది దేవతలు మొదలగు అన్ని శక్తుల కంటే అధికురాలైనటువంటిది, లేదా సకల శక్తుల కంటే ఉత్కృష్ట స్వరూపమైనటువంటి పరంధామ స్వరూపురాలు. 810వ నామము పాశహస్త అంటే పాశమును ధరించి ఉన్నట్టిది. దేవి యొక్క 4 చేతులలో ఎడమ వైపున క్రిందనున్న చేతినందు పాశమును ధరించి ఉన్నది కనుక పాశహస్త అని ఈ నామము
నందు చెప్పబడుచున్నది. 811వ నామము పాశహంత్రి అంటే పాశములను ధరించునట్టి శక్తి స్వరూపిణి. సకల పాశ్యములను అంటే అస్త్రములను నశింపచేయనట్టి శక్తిని దేవి కలిగి ఉన్నది. ఎనిమిది 812వ నామం పరమంత్ర విభేదిని అంటే పంచదశి మంత్రమునందు భేదము కలది. దేవి యొక్క పరమ మంత్రమైన పంచదశి మంత్రమును తంత్రము చేత సూర్యచంద్రులు, పరమశివుడు, నందీశ్వరుడు, కుబేరుడు, మనువు, మన్మధుడు, లోపాముద్ర, అగస్త మహాముని, అగ్నిదేవుడు, కుమారస్వామి, పరశురాముడు మంత్ర ప్రవర్తకులైరి కనుక పంచదశి మంత్రము 12 విధములుగా భేదమును కలిగి ఉన్నది కనుక పరమ మంత్ర విభేదిని అన్ని చెప్పబడుచున్నది. 813వ నామం మూర్త అంటే రూపము కలిగినటువంటి వస్తువులను ఎందు ఉన్నట్టి స్వరూపురాలు. ఈ సమస్త సృష్టి యందు జీవుల యొక్క ఇంద్రియములకు కనిపించినటువంటి వస్తువుల యందు జీవులకు స్పర్శానుభూతిని కలిగించినటువంటి సమస్త వస్తువుల యందు అంతర్య శక్తిగా ఉన్నటువంటి స్వరూపురాలు. 814వ నామం అమూర్త అంటే ముందు నామమందు చెప్పిన దానికి భిన్నమైనది అనగా ఈ సృష్టి యందు గల రూపము లేనటువంటి వస్తువులను అనగా జీవులు ఇంద్రియములకు కనిపించినటువంటి సకల వస్తువులు యందు ఉన్నట్టి శక్తి స్వరూపురాలు. 815వ నామము అనిత్య తృప్త అంటే అనిత్య అనగా నిత్యము కానటువంటిది, అటువంటి దానిచే తృప్తిని పొందునట్టిది లేదా త్రికరణ శుద్ధిగా ఏ విధముగా ఆరాధించినను సంతృప్తురాలు అగునది. పరమాత్మకు తన భక్తుల మనస్సునందు తన పట్ల కల భక్తి శ్రద్ధలే ముఖ్యము కానీ వారు సమర్పించు పూజాది ద్రవ్యాలు నైవేద్యములు ప్రధానము కావు. జలము, పుష్పము, పత్రముతో దేనితో దేవిని ఆరాధించినను దేవి సంతృప్తురాలు అవుతుంది. వీనిలో వేటిని సమర్పించినను స్వీకరించి తన భక్తుల కోరికలను తీర్చు స్వరూపురాలు. 816వ నామము మునిమానస అంశిక అంటే మునుల మనస్సు సరోవరముగా భావించిన ఆ సరోవరమందు తేలియాడు రాజహంస వంటిది. తనను ధ్యానించు మునుల మనస్సునందు హంసవలే కదులుతూ ఉండునటువంటిది. దేవి సరోవరమునందు తేలియాడు హంసలను చూచినప్పుడు మానసిక ఉల్లాసము కలుగును. అలాగే తనను ధ్యానించు మునుల మనస్సు అను సరోవరమునందు దేవి రాజహంస వలె కదలాడుచు వారికి ఆత్మానందము ప్రసాదించును. 817వ నామం సత్యవ్రత అంటే సత్యమే వ్రతముగా ఉన్నటువంటిది. త్రికాలములందును ఒకే రీతిగా ఉండునది. సత్యము కాలము చేత గుణముల చేత కానీ తత్వముల చేత కానీ ఎటువంటి భేదభావమును కలిగి ఉండనటువంటిది. సత్యము అటువంటి సత్యమును వ్రతముగా ఆచరించినట్టి స్వరూపము అనగా సృష్టి యందు కల సకల గుణముల నందు గాని తత్వముల నందు గాని ఇతరములు ఏవైతే కలవో వాటి నందు దేవి కలదు. అనుట నందు ఏ విధమైనటువంటి భేదము లేదు. అనుటయే సత్యముగా గ్రహించవచ్చును. 818వ నామం సత్యరూప అంటే లోకేశ్వరి అయిన దేవి. త్రికాలమునందు త్రిలోకమునందు త్రయీనందు చెప్పబడినటువంటి అంటే త్రయీ అనగా సామ, యుజుర్, అధర్వణ వేదములు ధర్మములను కలిగి ఉండునటువంటిది. నిత్య సత్యము అయినటువంటి దేవియే
ఈ జగత్తునందు పరమ సత్యమైనది. ఆమె తప్ప మిగిలిన జగత్తు అశాశ్వతమైనది, అసత్యమైనది. 819వ నామము సర్వాంతర్యామిని అంటే సమస్తమందును అంతర్యామిగా ఉన్నట్టిది. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందు గల సకల జీవుల యొక్క ఉన్న ఆత్మస్వరూపురాలు దేవి కనుక సర్వాంతర్యామి అని చెప్పబడుచున్నది. లేదా ఈ సృష్టిని జయింపచేసినట్టిది. మహాప్రళయ కాలమందు సృష్టిని తనలో లయం చేసుకున్నట్టి శక్తి స్వరూపురాలు కనుక దేవిని సర్వాంతర్యామి అని చెప్పబడుచున్నదని గ్రహింపవలెను. లేదా అన్ని దిక్కుల ఎందును చూడగలిగినటువంటి కన్నులు ముఖము దేవి కలిగి ఉన్నది కనుక సర్వాంతర్యామి అని గ్రహింపవచ్చును. 820వ నామము సతీదేవి యొక్క స్వరూపురాలు. దక్ష ప్రజాపతి యొక్క పుత్రికకు దాక్షాయని, సతీదేవి అను పేర్లు కలవు. ఆమెయే పార్వతీ స్వరూపురాలు, పరమశివుని యొక్క భార్య. 820 నామాలకు అర్థం తెలుసుకున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.